వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ధోని కెప్టెన్సీకి 17 ఏళ్లు, ఇందులో కూడా ధోనిదే రికార్డు. పెరిగిన వంట నూనె ధరలు, గోల పెడుతున్న వంటింటి మహిళలు. పేదలకు శుభవార్త, పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు. జనసేనలోకి మరో వైసీపీ ఎమ్మెల్యే, షాక్లో వైసీపీ నేతలు. లిక్కర్ స్కామ్లో వరుస బెయిల్లు, తర్వాత ఎవరు? మహేంద్ర సింగ్ ధోని టీమిండియా పగ్గాలు చేపట్టి నేటికి సరిగ్గా 17 ఏళ్లు పూర్తయ్యాయి. 2007 సెప్టెంబర్ 14న ఆయన సారథ్య బాధ్యతలు చేపట్టారు. ధోని కెప్టెన్సీ చేపట్టిన వెంటనే 2007 టీ20 వరల్డ్ కప్ సాధించారు. ఆ తర్వాత సిబి సిరీస్ 2008, ఐపీఎల్ 2010, సిఎల్ టీ20 2010, ఆసియా కప్ 2010, ఓడిఐ వరల్డ్ కప్ 2011, ఐపీఎల్ 2011, ఛాంపియన్స్ ట్రోఫీ 2013, సిఎల్ టీ20 2014, ఆసియా కప్ 2016, ఐపీఎల్ 2018, 2021, 2023లో టైటిళ్లు సాధించారు. కేంద్ర ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని 20% పెంచింది. దీంతో సన్ఫ్లవర్, సోయాబీన్, రిఫైన్ పామాయిల్పై ఇంపోర్ట్ ట్యాక్స్ 12.5% నుంచి 32.5%కి చేరింది. దేశంలో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న నేపథ్యంలో రైతులను ఆదుకునే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా ఇంపోర్ట్ ట్యాక్స్ పెంపుతో వంట నూనెల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు చేయనున్నట్లు సంచాలకుడు నగరి బీరప్ప తెలిపారు. ఈ నెల 22 నుంచి 28 వరకు యూకే డాక్టర్ల బృందం వీటిని నిర్వహించనుందని వెల్లడించారు. గుండెకు రంధ్రం, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు ఈ వైద్య సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం నిమ్స్లోని కార్డియోథొరాసిస్ వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆ పార్టీని వీడనున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన జనసేనలోకి చేరుతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆయన సొంత నియోజకవర్గం జగ్గయ్యపేటలోని మున్సిపల్ చైర్మన్ సహా 18 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా పార్టీ మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనను ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడిగా నియమిస్తారని టాక్ వినిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన 21 మందిలో 20 మందికి బెయిల్ వచ్చింది. బిజినెస్ మ్యాన్ అమన్దీప్కు మాత్రం లభించలేదు. కేజ్రీవాల్, సిసోడియా, సంజయ్ సింగ్, కవిత, గోరంట్ల బుచ్చిబాబు, మాగంట రాఘవ, సత్యేంద్ర, విజయ నాయర్, శరత్ రెడ్డి, సమీర్ మహేంద్రు, అమిత్ అరోరా, అభిషేక్ బోయినపల్లి, రాజేష్ జోషి, అరుణ్ పిల్లై, అరవింద్ కుమార్, బెనోయ్ బాబు, గౌతమ్ మల్హోత్రా, చన్ప్రీత్, దినేష్ వినోద్కు బెయిల్ వచ్చింది. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.